వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను ఒక వీడియో చూపిస్తాను, చూడండి. చూసిన తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ ప్రతి ఒక్క అవిశ్వాసం యేసు నామములో కాల్చి వేస్తున్నాను. I destroy, I burn every unbelief in their lives in the name of Jesus. యేసు నామములో కాల్చి వేస్తున్నాను, నాశనం చేస్తున్నాను. ఈ ప్రాంతంలో మీకు అధికారం లేదని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. సో చూశారు కదా, మీరు చూసిన వీడియో ఇదే. నేను ఇంకొకసారి వినిపిస్తాను. ఎలాంటి పైశాచికంగా విన్నారా? యేసుని నమ్మని వాళ్ళను కాల్చివేస్తున్నాను, నాశనం చేస్తున్నాను అంటూ దుర్మార్గమైన బోధనలతోటి క్రిస్టియన్లను సైకోలుగా మారుస్తున్న ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? మీరే చెప్పండి. మనం మన దేవుడి గురించి చెప్పుకుంటున్నాము అంటే ఆయన గొప్పవాడు, ఆయన సాధించినవి ఇది. ఆయన అధర్మంపై యుద్ధం చేశాడు, ధర్మ పోరాటం వైపు నిలబడ్డాడు, ధర్మం గెలుస్తుందని నిరూపించాడు, కష్టపడితే ఫలితం దక్కుతుందని చూపించాడు, కష్టం వచ్చినప్పుడు కుంగిపోకూడదు, ధైర్యంతో నిలబడాలి, నిలబడి గెలిచి నిన్ను నువ్వు నిరూపించుకోవాలి. అది నా దైవం యొక్క గొప్పతనం. నీ కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి నమ్మండి, అలాగే గాలిలో దీపం పెట్టి నువ్వే దిక్కు అనకుండా మీ ఎంత కష్టం మీరు పడండి, ఆ దేవుడు మీకు సహకారం అందిస్తాడని చెప్పాలి. అంతేగాని దేవుణ్ణి నమ్మకపోతే చంపేస్తా, నరికేస్తా, కాల్చేస్తా, నాశనం చేస్తా, ఏందివి? అక్కడున్న క్రిస్టియన్లను సైకోలుగా మార్చడానికి కాకపోతే ఈ ఉపన్యాసాలు దేనికైనా ఉపయోగపడతాయా? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటే ఉతికి ఆరేసి పోలీసులకు అప్పచెప్పాలి. అవునా కాదా? ఇలాంటి వాళ్ళ వల్ల నేను క్రైస్తవ సోదరీమణులనే అడుగుతున్నాను, మీకేమైనా ఉపయోగం ఉందా? నాశనం చేస్తాను, నరికేస్తాను, కాల్చేస్తాను అనే వాడితోటి మీకేమైనా ఫైదా ఉందా? నిజంగా మీ క్రైస్తవ ఏమంటారు పుస్తకం ఏదైతే బైబుల్ ఉంటుందో, బైబుల్లో ఇవే ఉన్నాయా? ఎదుటోళ్ళని నరికేయండి, నాశనం చేయండి ఉన్నాయా? లేకపోతే అలాంటి ఉన్మాది చెప్పే మాటల్ని వినడానికి మీరు ఎందుకు వెళ్తున్నారు? ఇలాంటి ఉన్మాదులు తప్పు అని మీరు ఎందుకు బయటకు వచ్చి చెప్పట్లేదు? ఇది ఎక్కడ జరిగింది అనే దానికి సంబంధించి లేదు, కానీ ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాన్ని చూసినాక చాలా అంటే చాలా కోపం వచ్చేసింది. వీడు హద్దులన్నీ దాటేశాడు, ఒక సైకోలుగా మార్చడానికి ఉపన్యాసాలు చేస్తున్నాడు. ఇది మత ప్రార్థనలు కావే కావు అని నాకు అనిపించింది. మరి మీకేమనిపించింది? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. ఫస్ట్ వీక్ వచ్చేసింది, శాలరీస్, రెంట్స్ చాలా ఉన్నాయండి. కొన్ని అనివార్య కారణాల వల్ల మనం మధ్యలో కొంత వీడియోస్ కూడా చేయలేకపోయాము. ఈ మంత్ ఆర్థికంగా చాలా భారం అవుతుంది, కాబట్టి మీరే ఆర్థికంగా చేయూతనందించి ఈ ఛానల్ని కాపాడతారు అని ఆశిస్తున్నాను. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను, మీకు తోచిన సహాయం అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.